తెలంగాణలో ఓ ఐఏఎస్ అధికారి ముఖ్యమంత్రికి వంగి నమస్కరించడం పెద్ద దుమారమే రేపింది. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు ప్రదర్శిస్తున్న ఇలాంటి చేతలు అవాంఛనీయమని అభిప్రాయపడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక సర్క్యులర్ జారీ చేసేదాకా వెళ్లిందంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నవారి అడుగులకు మడుగులొత్తుతూ నిబంధనలు పట్టించుకోకుండా వ్యవహరించి కోర్టు కేసుల్లో ఇరుక్కోవడం, జైళ్లకు వెళ్లవలసి రావడం చూస్తున్నాం. ఏపీలో భయం వల్ల, తెలంగాణలో భక్తి వల్ల ఇలా జరుగుతుంది అనుకోవాలా? ప్రతీకార రాజకీయాలు పెరుగుతున్న వేళ ఈ ధోరణి ఎటు దారితీస్తుంది? ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లంటే ఒకప్పుడున్న గౌరవం ఇప్పుడుండటం లేదు. కనీసం 25% మంది అన్ని వ్యవస్థల్లో కనబడుతున్న దిగజారుడుతనంలో భాగమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి హయాంలో నిబంధనలు పక్కనపెట్టి ప్రభుత్వ పెద్దలు కనుసన్నల్లో వాళ్లకు అనుకూల నిర్ణయాలు తీసుకున్న వాళ్లు చట్టం ముందు దోషులుగా నిలబడాల్సి వచ్చింది. ఓబులాపురం గనుల కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి చంచలగూడ జైల్లో గడిపి తీవ్ర అనారోగ్యం పాలైన సంగతి చూశాం. చిన్న వయసులోనే ఐఏఎస్ టాపర్గా నిలిచిన శ్రీలక్ష్మి కొంతకాలం తర్వాత హైకోర్టులో ఊరట పొందినా పునర్విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే కేసులో ఏపీ ఎండీసీ ఎండీ హోదాలో వీడి రాజగోపాల్ అనే మరో ఐఏఎస్ అధికారికి 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. జగన్మోహన్ రెడ్డి హయాంలోనూ ఇసుక, బీచ్ శాండ్, బొగ్గు, గనుల వ్యవహారంలో వెంకటరెడ్డి అనే కేంద్ర సర్వీసుల అధికారి పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. అవన్నీ ఆరోపణలు కాదని, నిజాలని తేలటంతో ఇక్కడ సర్వీసు పూర్తి కాకముందే వెంకటరెడ్డిని సస్పెండ్ చేసి కేసు పెట్టారు. లిక్కర్ కుంభకోణంలో బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి మీద సీఎంఓ కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి జైలుకెళ్లటం తెలిసిందే. ముంబై నటి జత్వానీ వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణల మీద మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు విశాల్ గున్ని, కాంతిరాణా టాటా మీద కేసులు నమోదు కాగా పిఎస్ఆర్ ఇప్పటికే అరెస్ట్ అయి జైలుకెళ్లారు. జగన్ హయాంలో హద్దు మీరినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న గౌతమ్ సవాంగ్కు కోర్టు చీవాట్లు పెట్టగా సంజయ్, సునీల్ కుమార్ కూడా తప్పించుకోలేకపోయారు. వైసీపీ వాళ్ల కోసం ఓటర్ల జాబితాల్లో అక్రమాలకు పాల్పడినట్టు తేలటంతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను కేంద్రం ఎన్నికల సంఘం సస్పెండ్ చేయడమూ తెలిసిందేగా. ఆంధ్రప్రదేశ్ సంగతి అలా ఉంటే తెలంగాణలో వంగి వంగి దండం పెట్టే సంస్కృతి పెరిగిపోతోంది. అప్పట్లో సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి కేసీఆర్కు పాదాభివందనం చేయడం కలకలం రేపింది. తరువాత ఆయన బీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్గా ఉన్న గడల శ్రీనివాస్ కూడా పాదాభివందనంతో అప్పట్లో వార్తల్లోకెక్కారు. కాకపోతే ఆయన కోరుకున్న కొత్తగూడెం బీఆర్ఎస్ టికెట్టు మాత్రం దక్కలేదు. మొన్న శనివారం నాడు రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్ ఆయనకు పాదాభివందనం చేయబోయారు. ఆయన్ని వారించడంతో పాటు ఆయన తీరు పట్ల సీఎం అసహనం వ్యక్తం చేసినట్టు వార్తలొచ్చాయి. అందుకు తగ్గట్టే చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఒక సర్క్యులర్ జారీ చేస్తూ అఖిల భారత సర్వీస్ అధికారులు విధుల పట్ల అంకిత భావంతో, నిబద్ధతతో ప్రజల విశ్వాసం పొందాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు దిగజారి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నేరుగా ఐఏఎస్ శరత్ గురించి ప్రస్తావించకపోయినా ఆయన ఎందుకు చెప్పారో అందరికీ అర్థమైంది. ఏమైనా ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు తెలంగాణలో సలాం సంస్కృతికి, ఆంధ్రాలో గులాం సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే నిజాయితీపరుల పరువు కూడా తీసినట్టే.